పల్లెల్లో ఎలక్షన్ హీట్ అంటూ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ స్పీడప్, జిల్లాలకు చేరిన డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు. మా ఊరు ఎవరికి? ఇగో ఇది అసలు ముచ్చట. అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే తమ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అవుతుందనే దానిపైన జోరుగా చర్చ నడుస్తుంది. 2024 సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కుల సర్వేల ప్రకారం బీసీ రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. ఇగో ఇది 2024లో చేపట్టినటువంటి సెన్సస్ ఏదైతే ఉందో దాని ప్రకారం ఏమో బీసీలకు 2011లో జరిగినటువంటి జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఖరారు చేయనున్నారు. సర్పంచ్ స్థానాలకు ఆర్డీఓలు, వార్డులకు ఎంపీడీఓలు రిజర్వేషన్లు ఫైనల్ చేస్తారు. ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఈ నెల 23 నాటికి ఏ ఊరు ఏ వర్గానికి రిజర్వ్ అయిందనే విషయంలో క్లారిటీ రానుంది. మనకు రేపటికల్లా ఒక లెక్క తేలిపోతుంది. ఎవరికి రిజర్వ్ కానున్నది, ఎవరికి వచ్చే అవకాశం ఉన్నది, ఎవరు పోటీ చేసే ఛాన్స్ ఉందనేది ఇక రేపటితోనే ఒక క్లారిటీ వస్తుంది. మనకు రేపు పొద్దుగల ఇవన్నీ కూడా స్థానాలను క్లారిటీ ఇచ్చేస్తారు అన్నిటి కూడా. సో అయితే ఈసారి ఎన్నికల్లో రొటేషన్ విధానం సిట్టింగ్ మాజీ సర్పంచ్ల ఆశలపై నీళ్లు జల్లింది. ఇగో ఈసారి వచ్చిన రొటేషన్ ఏదైతే ఉందో, రొటేషన్ అనేది లేకపోతే కంటిన్యూషన్ ఉంటే అదే స్థానం అదే రిజర్వేషన్ వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ సిట్టింగ్ మాజీలు ఉండే కదా మొన్నటిదాకా, వాళ్ళకి అవకాశం రాకుండా ఏం జరిగింది, రొటేషన్ అయింది కాబట్టి ఆయన నీళ్ళు చల్లింది. గతంలో ఒక సామాజిక వర్గానికి రిజర్వ్ అయిన సర్పంచ్ పదవి ఈసారి మారనుంది. దీంతో పాత రిజర్వేషన్ ప్రకారం గెలిచిన వారు ఈసారి పోటీకి దూరమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తమ సామాజిక వర్గానికి సీటు రావాలని కొత్త వారు ఆశగా ఎదురు చూస్తున్నారంటూ ఇక్కడ అందరికీ కూడా అదే డౌట్, మా ఊరు ఎవరికి, మా ఊర్లో ఎవరు గెలుస్తారు, ఇగో ఇదే ఆలోచన. అయితే ఇక్కడ ఏమైంది, లాస్ట్ టైం ఉన్నటువంటి రిజర్వేషన్ ఈసారి లేదు, రొటేషన్ పద్ధతిన చేంజ్ అవుతూ ఉంది. పోయినసారి ఫర్ సపోజ్ బీసీ మహిళ వస్తే ఈసారి ఆ సీటు జనరల్ అయ్యి ఉండొచ్చు, ఎస్సీకి కేటాయింపబడి ఉండవచ్చు. అది కూడా 2011, 2024 రెండు వేరు జనాభా లెక్కలు మీకు అర్థమైంది కదా. 2024 లెక్కల ప్రకారం ఏమో బీసీలకు ఇస్తూ 2011 ప్రకారం ఏమో ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు. అయితే ఇక్కడ రిజర్వేషన్ ఎటుంటుంది అనేది ఎవ్వరు ఊహించలేరు. అది రొటేషన్లా మారొచ్చు. అందుకే రేపు పొద్దున 11-12 గంటల ప్రాంతంలో పక్కాగా మీ ఊరు దేనికి కేటాయించబడిందో ఆర్డీఓలు డిసైడ్ చేసేస్తారు. దాని ప్రకారమే వెళ్తాయి. ఒకవేళ పాపులేషన్ సమానంగా ఉంటే ఎట్లా అంటే లక్కీ లాటరీ వేస్తారట. లక్కీ లాటరీ వేస్తే ఆ లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళ పేరు మీద ఎలక్షన్ వెళ్ళిపోతుంది. సో అందుకే ఊర్లలో మొత్తం ఇగో 2 రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్. ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదిక. ఈ ప్రకారంగా ఇగో నేటి పంచాయతీరాజ్ నుంచి గైడ్లైన్స్తో జీవో, రేపు ఓటర్ తుది జాబితా విడుదల, డిసెంబర్ 10 నుంచి 20 మధ్య 3 దశల్లో ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ అంటూ నెక్స్ట్ మంత్ 10th నుంచి 20 వరకు ఆ మధ్యలో ఎన్నికలు అయితే మీ ఊర్లలో ఇక తయారుండరు. ఇక ఇన్ని రోజులు ఒకటి ఇక ఎదురు చూసిరు కదా, ఇబ్బంది పడ్డారు కదా, ఈసారి ఫిక్స్ అయిపోయినాయి. ఇక ఈసారి ఆగవు. ఎందుకు ఆగవు అంటే ఇక ఇటు పక్క ఎట్లయినా అది కోర్టుల జీవో ఉంది, దానిపైన స్టే ఉంది. సో ఇది ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ ఎన్నికల్ని కనీసం చేసేస్తే గ్రామ పంచాయతీలన్నా పాలక వర్గాలు కూర్చుంటాయి. నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఒక 6 నెలలు టైం తీసుకున్నా సరే, తుది తీర్పు వచ్చినాకైనా సరే అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. అంటే ఇంకా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్టు.